ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 29.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14.51 లక్షల మంది పురుషులు, 15.26 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల లోపు యువత 7,201 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 23.50% యువతీ యువకులే. 18 నుంచి 19 ఏళ్ల లోపు 82,100 ఓటర్లు ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల లోపు 6,18,101 ఓట్లు ఉన్నారు. ఇక కరీంనగర్లో ఎన్నికల ఏర్పాట్లపై మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. 2 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ప్రచారం అయితే భారీగా కొనసాగింది. నిన్నటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారం ఓరెత్తిస్తారు. నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రచారం అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అయితే మైకులన్నీ మూగబోయాయి. ఆ ప్రచారం ఆపడంతో వల్ల ఈ రేపు మరికొద్ది సేపట్లో అంటే రేపు తెల్లవారుజామున పోలింగ్ మొదలవడంతో ఇవాళ ఆ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు దాదాపు అధికార యంత్రాంగం మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు కరీంనగర్ జిల్లాలో. కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్ లోక్సభ స్థానాలకి దాదాపు కరీంనగర్ జిల్లాలో 17,97,000 ఓటర్లు ఉన్నారు. అందులో 48,000 మంది మహిళలు అధికంగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే అట్లాగే పెద్దపల్లి జిల్లాలో కూడా దాదాపు 18 లక్షల చిల్లర ఓటర్లు ఉన్నప్పటికీ అందులో మహిళలు అధికంగా ఉన్నారని చెప్పేసి అధికారులు నిన్న తెలియజేశారు. అట్లాగే దాదాపు 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రం దాదాపు 24,000 చిల్లర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పెద్దపల్లిలో మాత్రం 2,500 పైచిలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ పోలింగ్ కేంద్రాలలో దాదాపు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అభిషేక్ మహాంతి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతి కూడా పకడ్బందీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే మనకు నిన్న కమిషనర్ కూడా చెప్పారు ఏంటంటే ఎటువంటి అవాంఛన జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఆయన మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ కరీంనగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. అయితే పోలింగ్ సిబ్బంది మాత్రం నిన్న నుండి అప్రమత్తంగా ఉండి వాళ్ళ సామాగ్రి ఎన్నికల సామాగ్రి తీసుకొని వాళ్ళ మధ్యాహ్నం బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరితో పాటు పోలీస్ సిబ్బందిని కూడా వెంబడి వెళ్ళాలని చెప్పి కూడా పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దాదాపు అంటే కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో 17,97,000 ఓటర్లు ఉండగా మరో 48 మంది ఓటర్లు మాత్రం మహిళలు అధికంగా ఉన్నారు. అట్లాగే దివ్యాంగులు 1,800 మంది దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు కూడా చేశామని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం 19,97,097 ఓటర్లు ఉన్నట్టు మనకు సమాచారం. అయితే దీంట్లో కూడా ఇక్కడ ఎటువంటి సమస్యాత్మక గ్రామాల్లో లేవు. అసలు అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ 2 నియోజకవర్గాలతో పాటు దాదాపు 1,600 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పి తెలిసింది. అట్లాగే మరొక 8,000 మంది కూడా ఉద్యోగులు పోలింగ్ స్టేషన్లనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ 2 జిల్లాల్లోని 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా మహిళలు, పురుషులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికార యంత్రాంగం అయితే తెలియజేసింది. అయితే ఇప్పుడు దాదాపు ఈ కరీంనగర్ లోక్సభ స్థానంలో 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28 మంది పోటీలో ఉన్నప్పటికీ వారికి సరిపడా 2 బ్యాలెట్ పత్రాలను ఏర్పాటు చేశారు. 2 బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాల్లో ఉంచనున్నారు. అయితే రెండింటి మీద కూడా అవి ఓటర్లు తమ బ్యాలెట్ మీద వేలిముద్రలు వేసి అభ్యర్థిని ఎంచుకొని ఉన్నారు. అయితే ఈ పోలింగ్ స్టేషన్లో మాత్రము ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మాత్రం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి కూడా మనకు నిన్న మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును కూడా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతి కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అంటే ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో కలిపి దాదాపు 18 లక్షలు అంటే 17,97,000 కరీంనగర్ పార్లమెంట్లో, 19,15,000 పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నట్టు మనకు అధికారులు తెలియజేశారు. అండ్ మొత్తమే చూసినట్టయితే పోలింగ్ శాతాన్ని సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రశాంతంగా కొనసాగే విధంగా అన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెప్పుకోవచ్చు. అంటే
నిన్నటి నుండి నిన్న సాయంత్రము ప్రచారము ముగియడంతో వాళ్ళ అధికార అభ్యర్థులు కూడా తమ అంచనాలను రూపొందించుకుంటున్నారు. అసలు ఎక్కడ ఎంత మెజార్టీ వస్తుంది, ఎట్లా ఇది అవుతుందని చెప్పి అధికారులు అయితే లెక్కలేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సిబ్బంది అక్కడ తమ కుల సంఘాలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు కుల సంఘాలతో కూడా రేపు ఇవాళ పార్టీ అభ్యర్థులు మాత్రము సభలు లేక మాటమంతి కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే కుల సంఘాలను దగ్గర చేసుకుని వాళ్ళకి హామీలు ఇస్తూ వాళ్ళ ఓటును అభ్యర్థించేటువంటి ప్రయత్నం కూడా చేయనున్నట్టు మనకు తెలియవస్తుంది. అంటే పోలింగ్ అయితే ఇది ఇలా ఉంటే పోలింగ్ శాతం మాత్రం అత్యధికంగా పెరిగే అవకాశాలు కూడా అయితే ఎండలు విపరీతంగా ఉండడంతో అధికార యంత్రాంగము ఆ ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చొల్ల పందిళ్ళు కానీ మన చొల్ల కేంద్రాలు చలి కేంద్రాలతో పాటు మజ్జిగ తర్వాత వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచి వీరికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు మనకు అధికారులు తెలియజేశారు. మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ రేపు మొదలవ పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికార యంత్రాంగం తెలియవస్తుంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, బీఆర్కే న్యూస్, కరీంనగర్.